హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ దసరా. ఇక్కడ తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అని ప్రతి సంవత్సరం జరుగుతాయి కదా ఫ్రెండ్స్. అది ఈరోజు ముగింపు దశకు వచ్చేసింది. మన ఛానల్లో షార్ట్స్లో పెడుతున్నాను కదా, స్వామివారి అలంకారాలు, ఏ ఏ ఊరేగింపులు ఎలా జరుగుతాయని కొన్ని షార్ట్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్. అవన్నీ చూసి తరిస్తారని ఆశిస్తున్నాను. ఇది ముగింపు దశ, ఆఖరి రోజు, దసరా రోజు. ఈరోజు చక్ర స్నానం చేస్తున్నారు ఫ్రెండ్స్, చేయిస్తున్నారు స్వామివారికి. పురోహితులు చూడండి ఎంతమంది వేద మంత్రోచ్చారణతో అందరూ కూడా వరుస క్రమంగా వచ్చి స్వామివారి చక్ర స్నానం చేయిస్తారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత బ్రహ్మోత్సవాలు పూర్తయినట్లు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కూడా పురోహితులు భక్తి శ్రద్ధలతో నియమానుష్ఠానంతో పద్ధతిగా చేస్తారు ఫ్రెండ్స్. ఈ బ్రహ్మోత్సవాల ముగింపు దశ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు కళ్ళు చాలవు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను, మీతో పాటు నేను కూడా ఒక మెంబర్నే ఫ్రెండ్స్. అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యము. చుట్టూ జన సందోహము, మధ్యలో పురోహితులు స్వామివారి చక్రస్నానం చేయించడానికి స్వామివారి ప్రతిమని అన్నీ తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కోనేరులో ఫ్రెష్ వాటర్ పడతారు. చాలా పద్ధతిగా చక్రస్నానం చేయిస్తారు ఫ్రెండ్స్. ఈ కన్నుల పండుగ దృశ్యాన్ని చూడడానికి భక్తులందరూ కూడా తప్పించిపోతూ ఉంటారు. చాలామంది గరుడోత్సవము మరి చక్రస్నానాన్ని చూడడానికి చాలా ఆరాటపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. మేము తిరుపతి దగ్గర రేణిగుంటలో ఉంటామని చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. మేము కూడా డైరెక్ట్గా టీవీలో చూడడమే కానీ ఇదే మొదటిసారి ఫ్రెండ్స్ ఇలా చూడడం. పూర్తిగా చాలా పులకరించిపోతుంది మన మనస్సు చూస్తూ ఉంటే. భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నట్టుంటుంది ఫ్రెండ్స్. ధూపదీప నైవేద్యాలతో, మంత్రోచ్చారణతో, వాళ్ళు వేద మంత్రాలతో, చాలా నిత్యానుష్ఠానంతో చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళందరి జన్మ తరించిపోయినట్లు కదా పురోహితులందరూ కూడా. మనం చూసి తరిస్తుంటే భగవంతుని సేవ చేసి వీళ్ళ జీవితాలను ధన్యం చేసుకుంటారు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. అక్కడ స్వామివారు చక్రస్నానం చేస్తూ ఉంటే భక్తాత్మలు కూడా కొలంలో దిగేసి స్వామివారితో పాటు స్నానం చేయడానికి రెడీగా ఉంటారు ఫ్రెండ్స్. ఒక గ్యాలరీ లాగా స్వామివారికి మాత్రం అలా ఉంచేస్తారు. అటుపక్క స్వామివారి స్నానం జరిగేటప్పుడు అటుపక్క ఆ గ్యాలరీలోకి ఇప్పుడు పురోహితులు నిల్చున్నారు కదా ఫ్రెండ్స్, ఆ గ్యాలరీలో ఎవ్వరూ రావడానికి వీల్లేదు. స్వామివారి పురోహితులు మాత్రమే ఉంటారు అక్కడ. చూడండి ఎంత పద్ధతిగా చేస్తున్నారో. మీరందరూ కూడా చూసి ఉండొచ్చు, కానీ నాకు ఇంత వయసు వచ్చినా సరే నేనైతే పూర్తిగా చూడలేదు అని చెప్తున్నాను కదా. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. తిరుమలకి వెళ్ళాను అంటే పోయినసారి అంటే లాస్ట్ ఇయర్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు అప్పుడు, ఇదే సాలకట్ల బ్రహ్మోత్సవాలు అప్పుడు అక్కడ నేను 5 రోజులు 6 రోజులు ఉన్నాను ఫ్రెండ్స్. నాకు ఇంత వయసు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఉన్నాను. చూడండి భక్తులందరూ కూడా చేతులు జోడించి ఎంత భక్తి భావంతో నమస్కారం చేస్తున్నారో. నేనైతే చక్రస్నానం అయిపోయినాక వెళ్ళాను ఫ్రెండ్స్. అంత జనాల సందోహంలో నేను వెళ్ళలేకపోయాను. అందరూ చూసి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ నీరుని తీసుకుని తలపైన చల్లుకొని వచ్చాను. ఇదే చాలు అనిపించేంతగా స్వామివారి స్నానం తర్వాత భక్తులను వదులుతారు ఫ్రెండ్స్. అసలు జనాలు అక్కడ ఎంత ఇదిగా భక్తి శ్రద్ధలతో మునిగి తేలుతూ ఆనందోత్సవాలతో ఉంటారంటే చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తి భావము ఏ పనినైనా అవలీలగా చేయించేయగలుగుతుంది ఈ స్వామివారి భక్తి అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ అడుగు పెట్టాము అంటే వేద మంత్రోచ్చారణతో పులకరించిపోతూ ఉంటుంది మనసు. మీరందరూ కూడా చూసి తరిస్తారని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ ఛానల్లో, మన ఛానల్లో ఇది చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. అంటే నాకు సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ పెట్టడం కంటే కూడా ఇది చూసి తరిస్తారని చేస్తున్నాను.